వెల్కమ్ టు న్యూస్ 9 టీవీ. నేను మీ సత్య. టుడేస్ బులెటిన్. ఈ రోజు కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్తో సహా వివిధ దేవాలయాల్లో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా జరిగాయి. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని శాంతినగర్ లో ఉన్న బొడ్డని కుంటను క్లీన్ చేయలేక మలినంతో వ్యర్థ పదార్థాలు నిండి దుర్వాసనతో దోమలు ఈగలతో జ్వరాలు వచ్చి లక్షలు ఖర్చు చేస్తున్నామని, ప్రాణాలు పోతున్నాయని అధికారులు నాయకులు ఎవరు పట్టించుకోవడం లేదని కుంట దగ్గర నినాదాలతో నిరసన చేస్తున్న శాంతినగర్ వాసులు. అయి 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు కుంటకి శాశ్వత పరిష్కారం లేదు. గతంలో ఈ కుంట బావి నుండి వాటర్ వచ్చేవి, బావి నుండి వాటర్ వచ్చి పొలాలకు, దాని తర్వాత అక్కడికి కినాల్కి వాటర్ వెళ్ళేవి. ఇప్పుడు ఈ వాటర్ పోవడం లేదు. దీంట్లో దోమలు కానీ ఈగలు కానీ ఇక్కడ కుంట చుట్టూ ఉన్న ప్రజలకు మొత్తం నానా ఇబ్బందులు పడుతున్నారు. ఖానాపూర్లో ఉన్న బర్రెలు మొత్తం, వన్యప్రాణులు మొత్తం ఇక్కడనే ఉంటున్నాయి. ఇక్కడ నుంచి జంగల్కి వెళ్ళి, జంగల్ నుంచి వచ్చే దోమలు మొత్తం ఈ కుంట్లోకి వచ్చి, ఈ కుంట్ల నుంచి వెళ్ళి ఇండ్లలోకి పోయిన తర్వాత ఇండ్లలో ప్రతి ఇంటింటికి ఇద్దరికి ముగ్గురికి జ్వరాలు ఉంటున్నాయి. హాస్పిటల్కి పోతే మీరు శాంతినారాయణ అని చెప్పుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. ఆడికి పోతే ఈ శాంతినారాయణ అని చెప్పి బెడ్ పైన పడుకోబెట్టి ఇంజక్షన్లు కానీ సెలైన్లు కానీ పెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో మేము ఈ కౌన్సిలర్ గారికి చెప్పడం జరిగింది, అన్న ఇక్కడ నానా ఇబ్బందులు పడుతున్నాము, ఇక్కడ జ్వరాలు వస్తున్నాయి, మాకు కొన్ని వీటికి శాశ్వత పరిష్కారం చేయండి అని అంటే అప్పటి మందం మరమ్మతులు చేయించి, అప్పటి మందం ఏదో వాళ్ళు ఫోటోలకు పోజులు ఇచ్చి ఫోటోలకు పెట్టుకోవడమే జరుగుతుంది తప్పించి దీనికి కుంటకి ఇప్పటి వరకు శాశ్వత పరిష్కారం చేసిన వాళ్ళే లేదు. మేము గతంలో కూడా అందరికీ చెప్పడం జరిగింది, అయినా కూడా దీని గురించి ఎవరు పట్టించుకోవడం లేదు. దీని గురించి దయచేసి ప్రభుత్వం దీనిపైన చర్యలు తీసుకోవాలని చెప్పి. నీళ్ళు మంచిగా ఉండే, మొత్తం కలుస్తాము, మోరి నీళ్ళు గల్లీ అక్కడ నీళ్ళు వచ్చి మొత్తం శాంతినగర్లో మొత్తం విశ్వజరాలతోటి మనుషులు చనిపోతారు. మరీ ఘోరంగా అయిపోయింది. మరి ఈ కుంటను శాస్త్రంగా బంద్ అనేవి, లేకుంటే దీన్ని మొత్తం మట్టి పోసి మొరం పోసి తీసేయాలి, లేకుంటే కలుస్తాం నీళ్ళని కలగకుండా చేయండి. ఇప్పటికైనా శ్రద్ధ తీసుకోవాలని మేము కోరుతున్నాం. కలెక్టర్ గారికి దయచేసి 10,000 వందనాలు కానీ మా కుంటనన్నది అభివృద్ధిగా ఒకటి చేయాలి. లేదు అని మీరు ఇలాంటిగానే వదిలిపెట్టి ఉంటే ఎన్నకన్నా ప్రజలమందరం మేము కలిసి దాన్ని కూలగొట్టుడా తెంపుడా మాతోనైనది మేము చేస్తామని అనుకుంటున్నాం. ఇప్పుడైతే మేము ఇచ్చేస్తున్నాం, తెలుపుతున్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బంగారిగూడ గ్రామానికి రోడ్డు సౌకర్యాలు, కరెంట్లు లేకపోవడంతో బడి పిల్లలకు చాలా ఇబ్బంది అవుతుందని కలెక్టర్ కు ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన ప్రజలు. 5 సంవత్సరాలు అవుతున్న కౌన్సిలర్ ఇప్పటి వరకు ఒక్క పని కాలేదు. బంగారుగూడ ఎందుకు రాడా కౌన్సిలర్? ఎప్పుడు కాదు మేడం, ఇప్పుడు వస్తే మేము ఇక్కడ దానికి వచ్చే అవసరం మాకేంది? అవునా, ఎప్పుడు రాడా? కాలు కూడా పెట్టలేదా? 5 సంవత్సరాలకించి కంబల గురించి మేము అడుగుతున్నాం. 5 సంవత్సరాలకించి మాకు మోరం కావాలని అడుగుతున్నాం. 5 సంవత్సరాలకించి మాకు మోరీలు ఏమని అడుగుతున్నాం. ఇప్పటి వరకు మాకు మోరీలు లేవు, కంబలు లేవు, గడ్డి తీసుడు కూడా లేదు. ఇప్పుడు పిల్లలు తిరుగుతారు మేడం, ఆటోలు కూడా రాకులేదు. మాకు మా పిల్లలను బడికి పంపిద్దామని అంటే ఆటోలు కూడా వస్తలేదు. మీరు ఇక్కడ మొత్తం బురద ఉంటే మా ఆటోలు దిగబడతాయని చెప్పేసి ఆటోలు కూడా అట్టే బంద్ అవుతాయి. ఇప్పుడు పిల్లలు నడుచుకుంటూ వస్తారు, రోడ్డు మీద నడుచుకుంటూ వచ్చేటప్పుడు ఏ గడ్డిలకి చేప వెళ్తారో కూడా తెలుస్తలేదు. వాళ్ళు బడికి దిగేసి ఇంటికి రాతందుకు కూడా పరిచయం ఉన్నది. ఏ గడ్డిలకి చేప వస్తా అన్నట్టు భయం ఉన్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో సిసిఐ సిమెంట్ కంపెనీలపై గవర్నమెంట్ చర్యలు తీసుకొని ప్రారంభించాలని కోరుతున్నారు. అందులో భాగంగా ఉన్న సామాన్లు మొత్తం దొంగతనానికి గురవుతున్నాయని ప్రజలు చెప్తున్నారు. मेरा नाम रतन कुमार हल्दार है। मैं इंप्लॉय हूँ, चीज़ें का इंप्लॉय हूँ। मैं रिकमेंड आपका है। तो
उस टाइम पे BSS मेरे को और एक महीना बाकी था रिटायरमेंट होने के लिए, तो उस टाइम पे BSS दे दी। तो BSS में हम लोग 49 मेंबर है, तो लास्ट तक जो था 49 मेंबर, तो उन लोगों को BSS दे के निकाल दिया। तो BSS देने के बाद जो पैसा आता अभी तक दिया नहीं, कोई ग्रेजुएटी नहीं है, कुछ नहीं है। इसीलिए हम लोग कोर्ट पे गए, हाई कोर्ट में हमारा केस चल रहा है। तो वहाँ पर अभी कोर्ट जब डिसीजन देता है जब भी हम लोग पैसा देते हैं, तब तक हम लोग क्या करना है यहाँ पर। इतना दिन हम लोग था वहाँ पर, अभी क्या करा, 3 साल हो गया पानी बंद करा, पहले पानी बंद करा, अभी 4 महीना हो गया करंट बंद कर दिया। अब कौन रहता हो अंधेरे में, सब जने इधर उधर परेशान होते, सब चले गए। अभी सामान देखो मैडम, अपना सामान तो अपन लेके आया, कंपनी का सामान जो है तो चोर तो लेता ही वो, वही नहीं है। अभी होम गार्ड जो है उन्हें निगरानी करता, होम गार्ड भी उतना नहीं है, उसका मैन पावर काम है। एक सीट में 3 आदमी 4 आदमी को लगा था, 4 आदमी को उतना जगह कवर करना बोले तो मुश्किल है, और जंगल है, तो चोर कहाँ रहता सीट पे बैठ के वो लोगों को मालूम नहीं हो। 3-4 आदमी में क्या होता, शिफ्ट में 3 आदमी 4 आदमी आता। अभी हम लोगों को वही परेशान से हम लोग को कुछ पैसा आने का है, जो कि फाइनल जो हम लोग को BSS होने के बाद जो भी हम लोग को ग्रेजुएटी इंश्योरेंस जो भी है, एरियस है, ये सब हम लोग को कुछ पैसे मिला नहीं। अभी वो हम लोगों को लिए हाई कोर्ट हम लोग केस डाल दिए, केस चल रहा है इसका बारे में। బోధ్ మండలం పిప్పల్దారి గ్రామంలోని వ్యవసాయ క్షేత్రంలో రైతుపై దాడి చేసిన ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ తొడసం ఆనందరావు, కాలిపై గాయపరిచిన ఎలుగుబంటి గాయపడ్డ రైతును రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. మాది బోధ్ మండలం పిప్పల్దారి గ్రామం. అయితే మా అన్న ఎప్పుడు చేళ్ళకు పోయిండు, ఇయ్యాలకు పోయిండు, అయితే కోతులు కావాలి పోయిండు, ఏలుగు బండి వచ్చి కలిసింది, వాళ్ళు కొంచెం ఫ్రాక్చర్ ఉంటుంది, అయితే రిమ్స్ హాస్పిటల్లో ఉన్నాం. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో దర్నం గ్రామానికి చెందిన దత్తు అనే వ్యక్తి పట్టా పాస్బుక్ కోసం రోజు తిరుగుతూ ఉన్నారు. ఎన్నోసార్లు MROని కలెక్టర్ను కలిసినా లాభం లేకుండా పోయింది. ఎన్నిసార్లు వచ్చిన కలెక్టరేట్కు మీరు? 4-5 సార్లు వచ్చిండ్రా? ఏమన్నారు కలెక్టర్? మరి ఏమైనా మాట్లాడిండా? ఎంఆర్ఓ సార్ దగ్గరికి వెళ్ళిండా? ఏమన్నాడు మరి ఎంఆర్ఓ? అవునా? జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండల కేంద్రంలోని కాంగ్రెస్ కార్యాలయంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షులు ఎలాల జలపతి రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇప్పటి వరకు ఎలా అయితే రుణమాఫీ జరిగిందో ఇక ముందు కూడా అలాగే జరుగుతుందని స్పష్టం చేశారు. వరంగల్ డిక్లరేషన్ సభలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి మేము 2 లక్షల రూపాయల వరకు రుణం ఇస్తామని చెప్పారు. ఆ ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఈరోజు 3 విడతల్లో దాదాపు 18,000 కోట్ల రూపాయలను రిలీజ్ చేయడం జరిగింది. మాటకు కట్టుబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని రైతులను సతమతం చేయడానికి మరి ఇత్తలేరు, వాళ్ళు అనుకున్నంత మందికి రాలేవు అనేటువంటి అబద్ధ భావం కల్పించేందుకు వాళ్ళు రోడ్లెక్కి చేస్తున్నారు. దాన్ని మీరు నమ్మవద్దు, వాళ్ళ ఉచ్చులో పడకూడదు. ఇవాళ ఖచ్చితంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఉప ముఖ్యమంత్రి ఫైనాన్స్ మినిస్టర్ భట్టి గారు కానీ వాళ్ళు ఒకటే విషయం చెప్తున్నారు. మేము అనుకున్న ప్రకారంగా 31,000 కోట్ల రూపాయలను 42 లక్షల మందికి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్తోని 1,00,000 రూపాయలు కానీ, 1,50,000 కానీ, 2 లక్షల వరకు కానీ కొంతమందికి రాని వాటి వాస్తవం. వాటన్నిటి కూడా మండల్ లెవెల్లో ఒక నోడల్ ఆఫీసర్ను ఏఓ గారిని ఖచ్చితంగా ప్రతినిత్యం మండల హెడ్ క్వార్టర్లో ఉంచి వాళ్ళకు ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా సాల్వ్ చేయడానికి ప్రభుత్వం వాళ్ళని నిర్ణయించడం జరిగింది. మీరు ఎవరు కూడా ఇబ్బంది పడకుండా వాళ్ళ దగ్గరికి పోయి మీ యొక్క ఆధార్ కార్డు తర్వాత పాస్బుక్ తీసుకుపోయి మీకు ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి, దానికి సమర్పించాల్సిన ఏంటి మీరు సమర్పించుకుంటే తక్షణమే మీ ఖాతాలలోకి రుణమాఫీ జరుగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లక్షలు వాళ్ళు ఇవ్వక మరి
తల్లి పెట్టది ఇంకోళ్ళను పెట్టనియదనే విధంగా వాళ్ళు ఇవ్వలేరు, మరి వీళ్ళు కూడా గంతే కావచ్చు అనేటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఉన్నటువంటి కోరుట్ల ఎమ్మెల్యే గారు మరి జిల్లాలో మరి రోడ్లెక్కి ధర్నాలు చేస్తూ ఇప్పుడు ఇవాళ రైతులందరినీ కూడా మోసం చేసింది కాక మోసం చేసిన దానికే ప్రభుత్వాన్ని దించిర్రు ప్రజలు. మరి ఇవాళ కూడా మళ్ళా మీ తండ్రి గారు చేసింది కాకుండా మీరు కూడా అదే పద్ధతిలో పోతే బాగుండదు. ఎమ్మెల్యే గారికి ఒక సూచన చేస్తున్నా, రైతులందరికీ మరి రుణమాఫీ వచ్చినందుకు మరి ఒక విధంగా ప్రభుత్వానికి కృతజ్ఞత చెప్పకున్నా పర్వాలేదు, కానీ రైతులను మోసం చేసే ప్రయత్నం చేయొద్దని మిమ్మల్ని చేతులెత్తి నమస్కారం చేస్తున్నా. ప్రభుత్వానికి సహకరించి వచ్చేటువంటి ఏదైతే ప్రభుత్వ పరంగా వచ్చే స్కీమ్లను అన్నిటిని కూడా ఉపయోగకరంగా వాడాలని చెప్పి నేను తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ News9 TV.